రెడ్డి 3 రాజధానుల నుంచి ఒక రాజధానికి అయితే వచ్చేశారు. ఇక 3 రాజధానులు అనే కాన్సెప్ట్ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు గనక మళ్ళీ ఇంకా 3 రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి ఇలాంటి ఉపన్యాసాలు గనక ఇస్తే ప్రజలు మళ్ళీ ఏంట్రా బాబు ఈ కొత్త తలనొప్పి అనే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సింది ఫస్ట్ రాజధాని మీదే. రాజధానికి సంబంధించి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళు అనుకున్నట్టు ఇలా 1,00,000 ఎకరాలు, 34,000 ఎకరాలు, లేదంటే కొత్తగా తీసుకుంటున్న 44,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు, ఏం కంటిన్యూ చేస్తారు, మళ్ళీ ఆ సిఆర్డిఏ పరిధి ఏంటి, ఆ 29 గ్రామాల రాజధాని ఊసేంటి, దాని మాట ఏంటి, ఆ ఐకానిక్ టవర్స్ ఏంటి, ఇవన్నీ కనుక క్లారిటీ ఇవ్వగలిగితే ఆయన స్టాండ్ ఏంటనేది అర్థమవుతుంది. అంతేకాదు రాజధాని ఇక్కడ ఎందుకు ఉండకూడదు, లేదంటే ఇక్కడే ఎందుకు ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి. అంతే తప్ప నా